పశుపాల వృత్తాంతం. అనంతరం అగస్త్యుడిట్ల పలికెను, రాజా, ఆ 3 పురుషుడగు పశుపాలను తనయుడు స్వతంత్రత వలన అహం అను 3 రంగుల కల కుమారుని సృజించెను. అతనికి జ్ఞానస్వరూపునకు కన్య ఉదయించెను. ఆమె చక్కని మనోహరుడకు విజ్ఞానదుడను పుత్రుని కన్ని అతనికి అన్నింటినీ అనుభవించేవారు అందమైన కొడుకులు 5 కలిగిరి. సంఖ్యల వరుసగా వారి పేర్లు అక్షా శబ్దంతో అంతమగనవి, అనగా ఏకాక్షుడు, ద్రక్షుడు, త్రక్షుడు, చతురక్షుడు, పంచాక్షుడు అన్నను వారి పేర్లు. వీరు మొదట దొంగలు, తర్వాత రాజుకు వశమేరి. ఆకారం లేని వారందరూ శుభమైన స్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పురం 9 ద్వారాలు కలది, 1 స్తంభం కలది, 4 బాటలు కలది, 1000 నదులు, నీటిలోనికి మెట్లు కలది. ఆ 9 మంది ఒక్కటిగా అయి ఆ పురాన్ని ప్రవేశించిరి. అత్రివర్ణుడు, అహం, అవబోధ కన్య, విజ్ఞానదుడు, ఏకాక్షుడు, ద్రక్షుడు, త్రక్షుడు, చతురక్షుడు, పంచాక్షుడు వారందరూ కలిసి ఒక్క క్షణంలో ఆకారం పొంది పశుపాలుడని రాజయ్యను. అంతటా ఆ పురంలో ఉన్న పశుపాలుడని మహారాజు తనకు వాచకములకు శబ్దములు గల తన స్వరూపములు కలవి నిత్యములో వేదాలను స్మరించి అందు చెప్పబడ్డ వ్రతాలను, నియమాలను, యజ్ఞాలను మొదలగు వాటినన్నింటినీ ఆ రాజు నిర్మించెను. ఆ రాజు ఒకనాడు దుఃఖపడి కర్మకాండం నిష్టపడుచు సర్వమెరిగిన వాడు కనుక యోగ నిద్ర యందు ఉండి ఒక పుత్రుని సృజించెను. ఆ కొడుకునికి 4 ముఖములు, 4 బాహువులు, 4 వేదములు, పశువులు పోవుటకు 4 బాటలు కలవు. అది మొదలుకొని పశువులు మొదలైనవి ఆ రాజుకు వశమైనవి. అతడు కర్మకాండం నుండి వెలువడి సముద్రమందు, వనమందు, తృణాదులందు, ఏనుగు మొదలగు వానియందు సముడాయను.